రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా టైటిల్ టీజర్ మీద కామెంట్లు పేలుతుంటే మహేష్ మూవీ వాయిదా తీర్మానం మీద ఫ్యాన్స్ లో అసంతృప్తి పెరిగింది. దీన్ని చల్లార్చేందుకే సినిమా టీం టీజర్ ట్రీట్ కి రెడీ అయ్యింది. ఇక పవన్ హరిహర వీరమల్లు సినిమాను వదిలేసినట్టేనా అన్న డౌట్ కి ఫిలిం టీం గేమ్ వేసే ఆన్సర్ రెడీ చేసింది. మొత్తంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ ఈ వారం సెట్ లోనే కాదు, అప్డేట్స్ లోనూ బిజీ అయ్యారు. రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ సంక్రాంతికి రాబోతోంది. టైటిల్ అనౌన్స్ అయిన 24 గంటల్లో ఇది శంకర్ చరణ్ రేంజ్ కి తగ్గట్టు లేదనే అసంతృప్తి సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో వస్తున్నాయి. ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమా అప్డేట్ మీద కూడా అసంతృప్తి పెరుగుతోంది. ఆగస్టు 11న రావాల్సిన మహేష్ మూవీ సంక్రాంతికి వాయిదా పడటంతో డిసప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్ ని కూల్ చేయబోయాడు మహేష్. తన తండ్రి కృష్ణ జయంతి రోజు టీజర్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వెయిట్ ఫర్ సర్ప్రైజ్ అన్నాడు. ఇక పవన్ విషయానికి వస్తే హరిహర వీరమల్లు మీద రకరకాల పుకార్లు పెరిగాయి. ఇక ఆగినట్టే అంటూ ప్రచారం షురు అయింది. హరిహర వీరమల్లు షూటింగ్ జోలికి పోకుండా వినోదయం సీతం రీమేక్ కంప్లీట్ చేశాడు పవన్. ఇక వచ్చే నెల హరిశంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అలానే ఓజీ షురు చేయబోతున్నాడు. దీంతో హరిహర వీరమల్లు షూటింగ్ ఇప్పట్లో లేదా అనే డౌట్లు పెరిగాయి. అయితే మేలో ఓ షెడ్యూల్ ఆ మూవీ కోసమే కేటాయిస్తున్నాడట పవన్. ఇక ఎన్టీఆర్ మాత్రం తన 30వ సినిమా షూటింగ్ పనుల్లో బిజీ అయ్యాడు. జాన్వీతో జోడీ కట్టిన ఎన్టీఆర్ మూవీ కోసం కొరటాల హాలీవుడ్ గ్రాఫిక్స్ సూపర్వైజర్ బ్రాడ్ మెనిచ్ ని రంగంలోకి దింపాడు. ఇక జూన్ లో మహేష్ తో ప్రాజెక్ట్ ని లాంఛనంగా మొదలు పెట్టబోతున్నాడు రాజమౌళి. అయితే ఆ రోజు కేవలం ప్రాజెక్ట్ అనౌన్స్మెంటా, సినిమా షూటింగ్ లాంచింగ్ గా మాత్రం తేలలేదు. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ నుంచి అప్డేట్ రెడీ అయింది. ఈ బుధవారం ఆదిపురుష్ టీమ్ సాంగ్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట. శ్రీరామనవమికి ఒక్కరోజు ముందే ఈ అప్డేట్ ని రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్. పుష్ప 2 తో బిజీ అయిన బన్నీ ఆ తర్వాత బోయపాటి సీను మేకింగ్ లో మూవీ ప్లాన్ చేసుకుంటున్నాడు. సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బోయపాటి బన్నీ కోసం రెడీ చేసిన కథని నరేట్ చేయటం జరిగిందట. బేసిక్ ప్లాట్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బన్నీ దసరాకు తన మేకింగ్ లో సినిమా షురూ చేస్తాడని తెలుస్తోంది.